నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఆదాబ్ హైదరాబాదు పేపర్‌లో వచ్చిన వార్తల్ని చూద్దాం. తెలంగాణలో ఇవేం మాయ కాలేజీలని ఒక వార్త వచ్చింది. ఆ మాయ కాలేజీలు ఏంటి అంటే ఇంజినీరింగ్ కాలేజీలు. తెలంగాణలో ఉన్న వాస్తవంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో చాలా ఇంజినీరింగ్ కాలేజీలు ఆడ ఫ్యాకల్టీ ఉండదు, స్టాఫ్ ఉండదు, విద్యార్థులు ఉండరు. అంటే రికార్డ్స్‌లో ఉంటారు. కానీ ఆడ క్లాసులు జరగవు, ప్రాక్టికల్ జరిగే ల్యాబులు ఉండవు, ఫ్యాకల్టీ ఉండదు, ఏది ఉండదు. అన్ని రికార్డులలో ఉంటాయి. ఎవరన్నా జేఎన్‌టీ నుంచో, యూనివర్సిటీ నుంచి ఇన్స్‌పెక్షన్ పోయారనుకో, ఆ పోయిన రోజు మంచిగా ఉంటాయి. వాళ్ళకి మంచిగా అన్నీ చూపిస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు, రాసుకుంటారు. నెంబర్ 1 ఉంది అంటారు. ఈ కథ తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీలు నడుస్తున్నది. దీనిపైన ఒక వార్త ఇచ్చింది. 42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు, ఏఐసిటి యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళతోనే బోధన. 20 కాలేజీల్లో 10 లక్షల రూపాయల డొనేషన్ అట. మళ్ళీ ఈ మాయ కాలేజీలకు డొనేషన్ అట మళ్ళీ ఒకటి. 20 కాలేజీలకి 10 లక్షల పైన డొనేషను. ఈ డొనేషన్ తీసుకోవడం ఎందుకు మళ్ళా స్టాఫే లేరా? మళ్ళీ ఇంకొక 20 కాలేజీలు 12 కాలేజీల కాడ 10 లక్షల లోపు డొనేషన్ ఉందట. అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబుతో మేనేజ్. ఎంత అద్భుతం అంటే మనోళ్ళు టెక్నాలజీని ఇట్ట వాడుకుంటున్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది విద్యార్థులకి, ఇది స్టాఫ్‌కి. మెయిన్ స్టాఫ్‌కి ఉంటది. ఈ స్టాఫ్‌కి ఆడ స్టాఫ్ ఉండరు కదా! ఎవరినో టెంపరరీగా ఒక 5,000 ఇచ్చి ఆ రోజు వెరిఫికేషన్ ఉన్న రోజు తీసుకొస్తారు. వాళ్ళ సర్టిఫికేట్లు పెడతారు. వాళ్ళే చేస్తున్నట్టు రాస్తారు. వాళ్ళ తంబుని సిలికాను దాంతోని తయారు చేసి దాన్నే అద్దుతారట రోజు. అంటే ఆయన వస్తున్నట్టు అటెండెన్స్ చేస్తున్నట్టు. ఇయన్నీ నిజంగా బట్టబయలైతాయి. మామూలుగా గావు. ఇప్పుడు అక్కడ ఎవరైతే రికార్డులలో ఫ్యాకల్టీగా ఉన్నాడో ఆ క్యాండిడేట్ ఇంకో దగ్గర ఎక్కడో ఉద్యోగం చేస్తాడు. ఆళ్ళు వాడిని పట్టుకొచ్చి కూర్చోబెడితే మొత్తం తీగంతా డొంకంతా కదిలిద్ది తీగలాగితే. ఇది జరుగుతుందట. 2,400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే ఉన్నారట. 76 కళాశాలలలో కంప్యూటర్ ల్యాబొరేటరీలే లేవు. 50,000 మంది చదివితే 5,000 మందికి ఉద్యోగాల అవకాశాలు. మరి 50,000 మంది 5,000 మందికి ఉద్యోగాలంటే 50,000 మంది కాగితాలలో ఉండరు కదా! చదువు లేదు కదా ఆడ. అంటే దీన్ని బట్టి ఏందంటే 50,000 మందిలో 45,000 మంది కాగితాల మీదనే ఉంటారు. ఆడ చదువు చెప్పేటోడు ఉండడు, ఇనేటోడు ఉండడు. 5,000 మందికే క్లాసులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది మన దగ్గర ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల సంగతి. మళ్ళీ దీని గురించి రాజకీయ నాయకులు మేము అద్భుతాలు చేసినాం, ఎడ్యుకేషన్ వ్యవస్థని ఉద్ధరించినాం, ఇది చేసినాం, అది చేసినాం అని ఎవడొస్తే వాడు డబ్బా కొట్టుకుంటాడు. ఏంది వాళ్ళు డబ్బా కొట్టేదంటే ఇదే అనమాట. వాడికి ఇన్స్పెక్షన్ పోయేటోడికి చూడ్డు, వాళ్ళకి తెలిసి కూడా చూడరు కొంతమంది. విచారణ జరిపించాకే ఫీజు రీంబర్స్మెంట్ విడుదల చేయాలి. సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్. సీఎం రేవంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేసిండట ఆయన. మాసారం ప్రేమ్ కుమార్ అని క్రిస్టియన్ జనసమితి అధ్యక్షుడు చేసిండట. దానికి సంబంధించి 8th పేజీలో ఇంకేదో పూర్తిగా వారుతున్నాడని చూద్దాం. ఇది 8వ పేజీ. అసలు 76 కాలేజీలట. 76 కాలేజీల్లో 50,000 మంది విద్యార్థులు చదివితే 5,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయట. ఫ్యాకల్టీ లేదట. ఇది మరి అసలు ఎడిపోతుంది మన ఎడ్యుకేషన్ వ్యవస్థ అని చూస్తే ఇగో తెలంగాణలో ఇవే మాయ కాలేజీలు ఇగ సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ అట. విద్యార్థులు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాయని రాష్ట్రంలో 42 ఇంజనీరింగ్ కళాశాల దొంగ లెక్కలు చూపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇష్టారీతిగా కోర్సులు, సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అద్భుతంగా ఉన్నట్టు పేపర్ల మీద చూపించుకొని యూనివర్సిటీ అధికారులను, ఉన్నత విద్యా మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారు. మేనేజ్ చేస్తున్నారు. 2 అవుతున్నాయి. ఇది ఈ మాయ కాలేజీల గురించి. ఇక ఈ మాయ కాలేజీలలో విద్యార్థులను వేసి పేరెంట్స్ సంతోషపడి అబ్బో మావాడు బీటెక్ చేస్తాడు, ఇక అయిపోయి బయట రాగానే ఉద్యోగం ఏదో వద్దని వాళ్ళు కలలు కానీ ఈ 4 సంవత్సరాల తర్వాత కళలన్నీ ఆవిరైపోయి ఇదంతా ఒక పెద్ద దందా. మళ్ళా బీటెక్ చదివినోడు పోయి ఎక్కడనో టాపీ మేస్త్రినో బొచ్చ మోసే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. లేదా బట్టల షాపులలో గుమస్తా ఉద్యోగాలు, పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోసే ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. చదివింది బీటెక్, చేసేది ఇది. దీని అంతటికి కారణం ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ కాలేజీలు అనుసరిస్తున్న విధానాలు. యువతని నిరుద్యోగులుగా తయారు చేసి ఒక ఫ్యాక్టరీ లెక్క బయటికి పంపిస్తున్నారు. అన్‌స్కిల్డ్ యువతను పంపిస్తున్నారు. ఏంది వాళ్ళ స్వార్థం కోసం. జీతాలు ఇవ్వబడద్దని ఫ్యాకల్టీని పెట్టుకోరు, జీతాలు ఇవ్వబడిద్దని స్టాఫ్ను పెట్టుకోరు, రికార్డులలో స్టాఫ్ ఉండరు, చదువు చెప్పరు, వీళ్ళ దగ్గర ఫీజు తీసుకుంటారు. ఫీజు ఎక్కడి నుంచి అంటే ఫీజు రీంబర్స్మెంట్. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీంబర్స్మెంట్ తీసుకుంటారు. జీతాలు ఇవ్వబడిద్దని స్టాఫ్ను పెట్టుకోరు, పిల్లలకు చదువు చెప్పరు, పిల్లలు చెడిపోతారు. ఇది ఈ మాయ కాలేజీల మాయ వ్యవహారం. దీనికి సంబంధించి మాసారం ప్రేమ్ కుమార్ కంప్లైంట్ ఏంటి చేసిండట. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం ఏం కంప్లైంట్ చేసిండు ఏంటి అనేది. మనం గతంలో కూడా ఈయన ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల పైన కూడా కంప్లైంట్ చేసిండు.
ఫోన్ తీయట్లే. హలో, గుడ్ మార్నింగ్ ప్రేమ్ గారు. బాగా. ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. అన్న ఇలా ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో మీరు ఒక కంప్లైంట్ ఇచ్చినట్టు మాయ కాలేజీలు అని ఒకటి వచ్చింది. ఇవేం తెలంగాణలో ఇవేం మాయ కాలేజీలు? 42 ఇంజనీరింగ్ కాలేజీలలో డొల్లతనంగా నడుస్తున్నాయి, స్టాఫ్ లేదు, విద్యార్థులు లేరు, కాగితాల పైన ఉన్నాయి కానీ ప్రాక్టికల్స్ లేవు, ల్యాబులు లేవు అని ఒక వార్తను ఏదో ఇచ్చారు. ఏంది అన్న అసలు? మీరు ఏం కంప్లైంట్ చేశారు? అసలు ఏమి నిబంధనలు ఉండాలి, ఏమున్నాయి అక్కడ? యాక్చువల్ గా నేను కంప్లైంట్ ఇచ్చింది సీఎం ఆఫీస్ కి. రెండోది వచ్చేసి స్పెషల్ సెక్రటరీ యోగితా రాణాకి, ఓకే. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్. మూడోది వచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్, ఓకే, ఉన్నత విద్యా మండలి, అండ్ వైస్ చైర్మన్ పురుషోత్తం గారు కూడా ఇచ్చాను. ఇటుకాల పురుషోత్తం. ఇటుకల పురుషోత్తం గారు. ఓకే. మొత్తము 4 కంప్లైంట్స్ ఇచ్చాను. కంప్లైంట్స్ లో ప్రధానంగా నేను మెన్షన్ చేసింది ఏంటంటే డొనేషన్స్ విచ్చలవిడిగా డొనేషన్ వసూలు చేస్తున్నాను. ఓకే. డొనేషన్ అనేది ఏఐసిటి నిబంధనలు కాదు, అసలు యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, హైకోర్టు గైడ్ లైన్స్, నెంబర్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. సో వీటిని డొనేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలి. రెండోది ఏంటంటే అధ్యాపకులు, అంటే ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర 127 మంది ప్రొఫెసర్లు ఉండాలి, అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ అంతా స్టాఫ్ కలిపి. ఓకే. ఓకే. 127 మంది స్టాఫ్ ఉన్న దగ్గర ఉండాల్సిన 127 మంది ఉండాల్సిన చోట కేవలం 37 మంది దాటలేదండి ఇంతవరకు ఈ కాలేజ్. అది రికార్డు ఉందా? ఆన్ రికార్డ్ అండి, ఆన్ రికార్డ్ అందరికి తెలుసు, వాళ్ళ మేనేజ్మెంట్స్ కు తెలుసు, ఉన్నత విద్యా మండలికి తెలుసు. మామూలుగా ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ కి ఇంతమంది స్టాఫ్ అని ఏమైనా ఉంటుంది? 40 మంది ఏఐసిటి నిబంధనల ప్రకారంగా ప్రతి 60 మంది విద్యార్థులు ఉంటే ఓకే, ఒక అసిస్టెంట్, ఒక ప్రొఫెసర్ ఉండాలి, 2 అసోసియేట్లు ఉండాలి, 4 అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ మీన్స్ లెక్చరర్స్, అంటే పిహెచ్డి అయిపోయినా పర్లేదు. మొత్తం 7 మంది ఉండాలి 60 మంది. వీళ్ళు ఉండాల్సిన చోట 5 మంది నాన్ టీచింగ్ వాళ్ళు ఉండాలి. వీళ్ళు ఉండాల్సిన చోట కేవలం అంతా స్టాఫ్ కలిపి 37 మందితో నడిపిస్తున్నాండి, టాప్ కాలేజెస్ కూడా. నీకెందుకు మరి నాణ్యత పడిపోదు? ఎందుకు నీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది? ఎందుకు ప్లేస్మెంట్స్ లేవు? ప్రధానంగా ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే 65,000 మంది కంప్యూటర్ సైన్స్ లాస్ట్ టైం గ్రాడ్యుయేట్లు అయిపోతే పాస్ అవుట్ అయితే కేవలం అందులో 5,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. అంటే 10% కూడా రాలే. 10% కూడా రాలే అండి. అంటే ఎంత దారుణంగా ఉంది చూడండి. ప్లేస్మెంట్ లో కూడా సెలెక్ట్ అవ్వాలని పరిస్థితి, అంటే అట్లాంటి స్కిల్స్ లేవు మన దగ్గర, టీచింగ్ లేదు, అట్లాంటి టీచింగ్ లేదు, ఫ్యాకల్టీ లేదు, టీచింగ్ ఎక్కడ ఇస్తారు? ఇది చాలా దారుణం అండి. నేనేమంటున్నా, తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకుంటున్నారు కదా, చాలా వరకు 50 నుంచి 70 కాలేజీల వరకు ఇప్పటికీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి ఓపెన్ చేసి ఉంచారు. దానికోసమే రీఎంబర్స్మెంట్. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలు మూసేయడానికి రెడీగా ఉన్నారు, అది మూసేస్తే రీఎంబర్స్మెంట్ రాదని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర జస్ట్ అట్లా తెలంగాణ స్టేట్ లో ఏంటంటే బతుకున్నాం అన్నట్టుగా పెట్టుకుని ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. అంటే ఓపెన్ ఉన్నది, రికార్డులు ఉంటాయి కానీ అక్కడ స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ ఉండదు. ఇప్పుడు నేను అదే అంటున్నా, పురుషోత్తం సారు మన ఇంటికి వెళ్ళారు, ఏడికి మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కాడికి వెళ్ళారు. ఓకే. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ఇటుకల పురుషోత్తం గారు వైస్ చైర్మన్ గారు స్వయంగా వెళ్ళారు. జస్ట్ ఏం జరుగుతుందో చూడడానికి వెళ్తే అక్కడ ఆయన అడిగింది ఏంటంటే ఎంబీఏ రిజిస్టర్ అడిగాడు. ఎంబీఏ అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే మొత్తం అతలకుతలం అయిపోతారు అంత స్టాఫ్ అంతా. అటెండెన్స్ రిజిస్టర్ గురించి అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే ఖాళీ, ఎందుకంటే క్లాసులు చెప్పట్లేదు, క్లాసులు లేవాడ, ఎక్కడి నుంచి తెచ్చియాలి, డైలీ అటెండెన్స్ లేదు. వాళ్ళు మేము సాయంత్రం తెచ్చిస్తాం సార్ అని చెప్పి, సాయంత్రం తెచ్చిస్తామని చెప్పి ఉన్నత విద్యా మండలికి సాయంత్రం, అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కి ఈవినింగ్ ఒక అటెండెన్స్ పంపించారు వాళ్ళ మేనేజ్మెంట్. ఆ అటెండెన్స్ గమ్మత్ ఏంటంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ అటెండెన్స్. ఎంబీఏ అడిగితే ఇంజనీరింగ్ ఇచ్చారు, ఇంజనీరింగ్ ఇచ్చారు. అదే నిజమైందా ఫేక్? కేవలం జిరాక్స్ తీసి అదైనా నిజమైందా ఫేక్ అయినా? అది కూడా అది నిజమైందే. అంతేనా? దాని మీద ఎంబీఏ అని రాశారు అంతే. పైన ఎంబీఏ రాశారు అంతే. ఎంబీఏ రాసి ఇప్పుడు ఆన్ రికార్డ్ గా సబ్మిట్ చేశారు. రికార్డెడ్ గానే ఉంది ఇప్పుడు. రికార్డెడ్ ఉంది ఇప్పుడు, అడ్డంగా దొరికిపోయారండి వాళ్ళు. క్రిమినల్ చర్య కదా ఇది. అదే నేను అంటున్నా, ఒక్క కాలేజ్ చాలు, ఈ ఒక్క క్రిమినల్ కేసు పెడితే గానీ మొత్తం తతంగం అంతా బయటపడుతుంది. ఇప్పుడు ఆన్ రికార్డు బాలకృష్ణారెడ్డి టేబుల్ ముందరనే ఉంది, వైస్ చైర్మన్ ఇటుకల పురుషోత్తం గారి టేబుల్ ముందరనే ఉంది. నా డౌట్, నా ప్రశ్న ఏంటంటే
ఇప్పుడు ఇన్ని మీరు ఒక మాసారం ప్రేమ్ కుమార్గా ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్లో అదే ఒక ఆర్గనైజేషన్గా మీరు ఇన్ని విషయాలు బయట తీసినప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంది, జేఎన్టీ ఉంది, ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, వీళ్ళు అఫిలియేషన్ ఇస్తారు, ఆడిట్ పోద్ది, ఇది వీళ్ళు ఇన్స్పెక్షన్ పోతారు, వీళ్ళందరికీ ఎవరికి కనపడలేదు ఇది? సరే ఇగో మొన్న ఒక 2 months బ్యాక్ అనుకుంటా జేఎన్టీ నుంచి ఇన్స్పెక్షన్ టీం పోయింది రాటిఫికేషన్ కోసం. రాటిఫికేషన్ చేయడానికి పోయి డబ్బులకు దొరికిరండి. వీళ్ళే డబ్బులు దొరికారా? అట్లాంటి సిగ్గుమాలను దిక్కుమాలను ఉన్న తర్వాత ఏం చేస్తాను చెప్పండి. ఇప్పుడు ఉన్నత విద్యా మండలికి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వీళ్ళందరికీ నిజంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేయమని చెప్పండి. 42 కాలేజీల మీద నేను కంప్లైంట్ చేశాను కదా. అవును. అలా నిజం అబద్ధం అయితే నాకు ఏ పనిష్మెంట్ కానీ నేను సిద్ధం. అదే నేను సడన్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి. సీఎంఓకి ఇచ్చాను కదా, రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ కి ఇచ్చాను కదా డైరెక్ట్. అవును. ఒక ఆర్డర్ తీయమని, ఒక సర్క్యులర్ తీయమని చెప్పండి. మీ గవర్నమెంట్ కి కదా మిగిలితే డబ్బులు, మీ గవర్నమెంట్ కి రీఎంబర్స్మెంట్ ఆపొచ్చు. అటెండెన్స్ లేదు సార్, డొనేషన్ లేదు సార్. డొనేషన్ ఏంటి అసలు? మీరు వేక్ ఆరోపణ లేకపోతే నిజంగానే ప్రూవ్ చేయగలరా అంటారు. నేను ప్రూవ్ చేయగలను, 100% ప్రూవ్ చేయగలను సార్. ఇంకా బట్టలు ఇప్పగలను. అంతేనా? బట్టలు ఇప్పగలను. ఎందుకంటే మీరు చేస్తున్న ఆరోపణ ఆషామాషిగా 42 ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ పైన పెట్టారు మీరు కంప్లైంట్. అవును, ఎగ్జాక్ట్లీ. మరి మామూలు విషయం చెప్పేది ఆన్ రికార్డే నేను చెప్పేది. ఉన్నత విద్యా మండలిని ఎంక్వైరీ చేయమని చెప్పండి, వాళ్ళకి పవర్స్ చేయమని చెప్పండి గవర్నమెంట్ ని, వాళ్ళని సడన్ ఇన్స్పెక్షన్ చేయమని చెప్పండి. ఏ ఒక్క దానిలో తప్పుడు రిపోర్ట్ వస్తే నేను ఛాలెంజ్ చేస్తాను. ఓకే. మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీని కార్నర్ చేయట్లా, వ్యవస్థను కార్నర్ చేస్తాను. ఇప్పుడు వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయినట్టు అండి. నేను ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్ నేను ఫేస్ చేస్తా అని చెప్తున్నా కదా. నేనే కదా ఎవిడెన్స్ ఇచ్చింది, నా లెటర్ మీద ఇచ్చాను అఫీషియల్ గా. ఓకే. కాదని చెప్పమని చెప్పండి. ఓకే. డొనేషన్లు తీసుకున్న దొంగలు వీళ్ళు. ఓకే. సాటంగా తీసుకుంటారా అండి? కాలేజీలో తీసుకోరు డొనేషన్లు. కేఫ్లల్లా, హోటళ్లల్లా, స్టాఫ్ల అకౌంట్లకు కొట్టించుకుంటే డబ్బులు. సుప్రీం కోర్టు అంటే గౌరవం లేదు, హైకోర్టు అంటే గౌరవం లేదు, ఏఐసిటీ అంటే గౌరవం లేదు, కనీసం యూనివర్సిటీ నిబంధనలు అంటే గౌరవం లేదు, సొసైటీ అంటే గౌరవం లేదు. ఇట్లాంటి దొంగలకు మనం గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. ఓకే. ఏంటంటే ఇది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ సోకాళ్ళు టాప్ 10, టాప్ 20 కాలేజీలను పేరెంట్స్, విద్యార్థులు డిస్కస్ చేసుకుంటారు ఇంజనీరింగ్ అడ్మిషన్లు. అప్పుడు అవి కూడా ఉన్నాయి ఇందులో. దాంట్లో కూడా ఉన్నాయి. నేను అంటే డొనేషన్ల దాంట్లో చెప్పట్లేదు కానీ ఆల్రెడీ లిస్ట్ ఇచ్చానండి. 42 కాలేజీల లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళ మొత్తం టాప్ కాలేజీలు ఉన్నాయి. టాప్ కాలేజీలు అండి 10 లక్షల నుంచి 18 లక్షల వరకు వెళ్తుందండి డొనేషన్లు. వాళ్ళ పిల్లలు. నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఆరోపణ కూడా చేయట్లేదు. ఇప్పుడు దీన్ని నేను అంటే లైక్ దాన్ని ఏమంటారు, మనము ఇప్పుడు మ్యాండేటరీ దాంట్లోకి వెళ్ళొద్దు, మనం లీగాలిటీకి వెళ్ళొద్దు, నిబంధనలకు వెళ్ళొద్దు. యాజమాన్యాలకు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాండి. వాళ్ళ కుటుంబాల మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ భార్యల మీద ఒట్టే చెప్పమని చెప్పండి. ఓకే. నేను తీసుకోవట్లేదు డొనేషన్ అని ఒక్కరి చెప్పమని చెప్పండి. బయటకు వచ్చి నేను ముక్కు నిలకడేస్తా. ఇది ఒక రకంగా మీరు చెప్పేది ఏసీబీ పరిధిలోకి వద్ది, సిబిఐ, ఈడీ పరిధిలోకి కూడా వద్ది, మనీ లాండరింగ్ కదా. ఇది ఒక రకంగా అక్రమంగా. డొనేషన్ తీసుకోవట్లేదు ఒక్కరు చెప్పమని చెప్పండి. వాళ్ళ సొంత పిల్లల మీద ఒట్టేసి చెప్పమని చెప్పండి. ఇంకా అయిపోయి అక్కడనే తెలిసిపోద్ది మొత్తం. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే దేవుడి మీద అంటే దేవుని కూడా మోసం చేస్తారు ఈ దొంగలు. అదేలే, అందుకే నేను పిల్లల మీద అంటున్నా. ఓకే. ఓకే. నమ్మకం లేదు, అట్లాంటి ఆట ఆడుతున్నారండి. ఓకే. ఎవడో దోసుకుంటాడు, మన ఇంటి పక్కన మనలో దోసుకుంటున్నాండి. మనం ఏదో పాకిస్తాన్ గురించి, బ్రిటిష్ గురించి మాట్లాడతాం. ఏంది పాకిస్తాన్ బ్రిటిష్ డేంజర్ ఉన్నాడు కదా మన పక్కన ఉండి. అవును. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారు, ఎవరికి నష్టం జరుగుతుంది? మన పిల్లలకే కదా నష్టం జరిగేది. అవును. నిరుద్యోగ సైన్స్ అని ఒక క్రేజీ ఒక కోర్సు పెట్టుకొని అడ్డగోలుగా సీట్లు నింపి. నేను ఇంకోటి ఏంటంటే బి కేటగిరీ అండి. బి కేటగిరీ గవర్నమెంట్ నింపాలి. ఈ దొంగలకి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? ఆన్లైన్ లో కౌన్సిలింగ్ పెట్టాలి. అవును, పెట్టండి, దాన్ని కూడా పెట్టండి. దాంట్లో మెరిట్ విద్యార్థులు నష్టపోతారండి. అది ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది వాస్తవం. బి కేటగిరీ గవర్నమెంట్ నింపమని చెప్పండి, ఏం నష్టం? అవును. అవును. అంత మేము గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ అందరు కలిసి బ్లాక్ మెయిల్ చేస్తారా? మేము ఉన్నత విద్యా మండలి కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ. ఓకే. రేవంత్ రెడ్డి గారు నాకున్న అంచనా ఏంటంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఆయన రెడీగా ఉన్నాడు. 40 నుంచి 50 కాలేజీలు మూసేయడానికి రెడీగా ఉన్నారు. ఆయనకు రీఎంబర్స్మెంట్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదంటే రీఎంబర్స్మెంట్ చేయడానికి విల్లింగ్ లేడు. 100% దీని మీద చర్యలు తీసుకోబోతారని నేను నమ్ముతున్నా. అచ్చా, మీ డిమాండ్ ఏంది ఫైనల్ అల్టిమేట్ గా? నా డిమాండ్ ఒకటే అండి, మీ ఉన్నత విద్యా మండలికి ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయమని చెప్పండి. దొంగ రికార్డులన్నీ బయటపడతాయి, దొంగ ప్రాజెక్టులన్నీ బయటపడతాయి. ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఆన్ రికార్డులో పనిచేస్తున్నటువంటి ఎవరైతే అధ్యాపకులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ తీసుకోండి. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఓకే. అది క్రాస్ చెక్ చేసి అటెండెన్స్ ఎట్లా వస్తుందో చూడండి. క్రాస్ చెక్ చేసుకుంటే తమ్ముతో ఎట్లా నడుస్తుందో చూడండి. ఓకే. డొనేషన్ ఎట్లా వసూలు చేస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. వాటన్నిటి మీద ఇన్స్పెక్షన్ చేసి నిజంగా నిబంధనలు ఎవడైతే
పాటిస్తున్నారో వాటికి మాత్రమే రియంబర్స్మెంట్ ఇవ్వండి. ఓకే. మిగతా వాటికి రియంబర్స్మెంట్ ఇవ్వకండి. రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ వాడు కాలేజీ బంద్ చేసుకుంటాడు. రైట్. మీరు బంద్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే కర్మాగారాల లెక్క అయినాయి, అన్స్కిల్డ్ నిరుద్యోగుల్ని. అన్స్కిల్డ్ అండి. స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా. నేను ఏమంటున్నా గమ్మత్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఐఏఎస్ లో మీటింగ్ లో స్వయంగా చెప్పింది, అధికారులు మీరు ఆఫీసులు వదిలిపోయి ప్రజలలోకి వెళ్ళండి అంటే ఒక్కడు వెళ్ళండి ఇళ్ళ నుంచి. అంతే, అవును. ఒక్కడు ఇన్స్ట్రక్షన్. ఇంకా గమ్మత్ తెలుసా, పురుషోత్తం గారు ఆయన ఛార్జ్ తీసుకున్న ఐ థింక్ 5-6 నెలలకి ఆయన డైరెక్ట్ మొన్న రీసెంట్ గా కాలేజీలకు విజిట్ కి వెళ్ళాడు. విజిట్ కూడా అఫీషియల్, జస్ట్ చూద్దామని పోయాడు, ఏం జరుగుతుందో చూద్దామని. ఎంబీఏ కాలేజీలు దారుణం అండి. ఏ ఎంబీఏ కాలేజీలు కూడా ఓపెన్ చేసి ఉంటే ఒట్టు. అంతేనా? పురుషోత్తం గారికి ఎదురైన సమస్య ఇది స్వయంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ గారికి ఆయన ఫేస్ చేసినటువంటి అనుభవం. అక్కడికి వెళ్తే ఒక్కడ తలుపులు తీసిలేవు, అన్ని క్లోజ్ అండి. ఆయన స్వయంగా ఆయన ఎక్కడైతే ఇక్కడ బదనాం చేస్తారో అని చెప్పి ఆయన తీసుకపోయిన లంచ్ బాక్స్ ఆయన కారులో తీసుకుపోయినటువంటి లంచ్ బాక్స్ రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని తిన్నాడు. ఎవరన్నా వినడా అండి? ఇన్ని పదవులు చేశారు కదా, ఎవరన్నా విన్నారా? అట్లా వాళ్ళ నుంచి కనీసం మంచినీళ్ళు కూడా ఆశించలేదు, మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదండి. ఆ ఖాళీలో ఉండడానికి కూడా ఇష్టపడలేదు. దానికి ఆయన విజిట్ చేసినందుకే మేనేజ్మెంట్స్ అందరూ పరిగెత్తుకొని ఉన్నత విద్యా మండలికి వెళ్ళి మొత్తం గవర్నమెంట్ తో టైఅప్ అయ్యి, అసలు వైస్ చైర్మన్ ఎట్లా వస్తారు, విజిటింగ్ ఎట్లా వస్తారు, ఏం జరుగుతుంది, అట్లా అన్అఫీషియల్ కదా. మరి గొగ్గోలు పెట్టారండి. ఇప్పుడు ఆయన అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాడు కదా, మరి తీసుకుంటాడా చర్యలు? ఆయన నమ్మకం ఉందా మీకు? గవర్నమెంట్ కమిట్మెంట్ ఉండాలి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ కమిట్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే ఆయన ఉతికి ఆరేస్తాడు. పెద్ద దాని మ్యాటర్ ఏముంది? గవర్నమెంట్ కి ఇచ్చిన కదా, గవర్నమెంట్ బయట పెట్టమని చెప్పండి. అంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇది ఇంజనీరింగ్ కాలేజీల కథ. నిరుద్యోగుల్ని కర్మాగారం లెక్క తయారు చేసి పంపిస్తుంది, అన్స్కిల్డ్ లేబర్ని. ఇంకోటి ఆంధ్రజ్యోతి పత్రికలో ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్లు, అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీనాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం. ఆర్పడానికి వెళ్ళిన అగ్నిమాపక సిబ్బంది అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు. ఈ నెల 14 ఘటన జరిగితే 21 వెలుగులోకి వచ్చిందట. 15 నుంచి 50 కోట్లు ఉంటాయట. కట్టలు సంచులలో ఉండాయట, బత్తాలలో. ఎక్కడన్నా హైకోర్టు జడ్జి ఇంట్లో ఏముండాలి? కేసు పేపర్లో ఫైల్స్ ఉండాలి. ఏమున్నాయడా? నిజంగా హైకోర్టు జడ్జీల దగ్గర ఉండేది ఏంటంటే కేసులు, డిస్పోజ్ చేసిన కేసులు, నడుస్తున్న కేసులు, దానికి సంబంధించిన పేపర్లు ఏమైనా ఉంటే ఇంట్లో ఉంటాయి. ఆ బస్తాల్లో ఉండాల్సిన కేసు పేపర్లు అయితే కానీ కరెన్సీ నోట్లు ఉన్నాయి, కేసు పేపర్లు లేవు. కట్టల 15 నుంచి 50 కోట్లు ఉండే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు బయటికి చెప్తున్న పరిస్థితి. ఇది 14వ తారీఖు హోళీ రోజు నైట్ అగ్ని ప్రమాదం జరిగితే ఆయన బంగ్లాలో దానికి సంబంధించి ఫైర్ సిబ్బంది వస్తే ఆ ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తే కట్టలు కనపడ్డాయట. ఆ టైంలో జడ్జి గారి ఇంట్లో లేడట, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇది మరి అసలు మరి ఆయన అయితే మా దగ్గర ఏం లేదు అట్లాంటిదని జడ్జి గారు చెప్తుండు. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ ఆయన కూడా నిన్న ఒక ప్రకటన చేసిండు, లేదు మా సిబ్బంది అట్లాంటిది డబ్బులు ఏం చూడలేదని. మరి నిప్పు లేనిది పొగరాదు బయటికి. ఏ సిబ్బంది ఆయన ఉట్టినే డబ్బులు చూడకుండా డబ్బులు నేను ఎందుకు చెబుతారు? ఆయనకి వీళ్ళకేమన్నా కక్ష? నిప్పు లేని పొగరాదు, ఆ నిప్పు ఉంది, పొగ బయటకు వచ్చింది కాబట్టే దాన్ని ఆర్పటానికి మళ్ళీ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ ప్రకటన చేసినట్టే ఉంది కానీ అనేది బయట చర్చ. ఇప్పుడు ఏది లేనప్పుడు 14 రోజులు జరిగితే అది బయటకు రాగానే ఇంటర్నల్ ఎంక్వైరీ చేసినట్ట ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. దాని తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం కూడా చర్చించిందట, దాన్ని అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఇష్యూకి సంబంధం లేకుండా చేశారనుకోండి. దాని తర్వాత అలహాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు ఆయన్ని. అలహాబాదు కోర్టు మేము ఎట్లా కనపడుతున్నాం, మేము చెత్త కుప్పమా, మేము పనికిరాళ్ళది చెడేస్తారని వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారట. ఆయన స్వతహాగా అలహాబాదు సంబంధించిన అతను. మొత్తానికైతే సరే యశ్వంత్ వర్మనా XYZ ఎవరైనా కావచ్చు కానీ ఈయన ఇంట్లో ఉన్నాయా లేవు అనేది నిర్దిష్టంగా ఆధారాలు లేవు. కానీ వాళ్ళు చెప్పిన మౌత్ టాక్ను బట్టి కేసు మరి పెడతారా, దాని మీద ఎంక్వైరీ చేస్తారా తెలియదు. కానీ అటు ఫైర్ వాళ్ళు ఒప్పుకోవట్లే, ఇటు ఏం ఒప్పుకోవట్లే. మొత్తానికి నిజంగానే ఇది గిట్ల నిజంగా ఆ డబ్బులు కట్టలు ఉండుంటే మన వ్యవస్థ ఎటుపోతుంది? న్యాయస్థానాలు కానీ, రాజకీయాలు కానీ, పార్లమెంట్లు కానీ, అసెంబ్లీలు డబ్బున్నోళ్ళ చేతులకు పోయి డబ్బు ఉన్నోళ్ళు మేనేజ్ చేస్తే, డబ్బు ఉన్నోళ్ళు మానిటర్ చేస్తే నడిచే పరిస్థితికి వచ్చిందా, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇలా ఎందుకు అంటే ఇలా రాష్ట్రాలు అప్పులలో ఉంటాయి. లక్షల కోట్లు అప్పులు చేస్తానంటున్నారు. అది తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు.
రాష్ట్రానికి అయితే అప్పులు అవుతున్నాయి, నాయకులేమో ఉన్నతమైన పదవులు ఉన్నతమైన స్థానాలకు సంపన్నులు అవుతున్నారు. ఇలా మన ఏడీఆర్ అని ఒక సంస్థ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక డేటాను రిలీజ్ చేశారు. ఈ భారతదేశంలోని ఎంపీలలో కాదు, ఎమ్మెల్యేలలో అత్యంత సంపన్నులు ఎవరు అని ఒక డేటాను రిలీజ్ చేశారు. ఆ డేటా రిలీజ్ చేస్తే అత్యంత సంపన్నులు 1 నుంచి ర్యాంకులు ఇచ్చుకుంటుంటే మొదటి 20 ర్యాంకుల్లో మన తెలుగు రాష్ట్రాల సంబంధించి ఏపీలో 7 మంది ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు ఏపీ అసెంబ్లీ నుంచే ఉన్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కుటుంబం నుంచి 3 ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు. 4 ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. 5 నారాయణ. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల బ్రాంచీలు, స్కూళ్ళు, కాలేజీలు, నారాయణ స్కూళ్ళు ఉన్నాయి, ఆయన ఉన్నాడు. 6 ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబరు, నెల్లూరు ఎంపీ గారి భార్య, ఆమె ఉంది. ఇంకొక ఆయన 7 ఉన్నాడు. 7 అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో మొదటి 20 ర్యాంకుల్లో ఉన్న 7 మంది మన దగ్గరే ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ 14 లక్షల కోట్ల అప్పులలో ఉంటుంది, తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులలో ఉంటుంది. అటు తెలంగాణ అసెంబ్లీలో కానీ ఏపీ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు సంపన్నులు అవుతారు. ఇది ఎట్లా అనేది ప్రజలకు అర్థం కావట్లే. పాపం ప్రజలకు ఆ లాజిక్ ఏందో చెబితే బాగు. చంద్రబాబు నాయుడు గారు ఎంఏ ఎకనామిక్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివి బయటకు వచ్చిన కాడి నుంచి రాజకీయమే చేస్తాడు ఆయన, ఇక వేరేది ఏం లేదు. యూనివర్సిటీలో పీజీ చేసి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఓడటం గెలవటం మొత్తానికి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యేగానే ఉండవు. మొత్తం ప్రజాసేవ 24/7. కానీ అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి అండి, అత్యంత సంపన్నమైన ఎమ్మెల్యేల జాబితాలో ఉండు. ఎట్లా వస్తున్నాయి డబ్బులు? ఈ జడ్జీల ఇళ్లలో కట్టలు ఎట్టొస్తున్నాయి, రాజకీయ నాయకుల ఇళ్లలో సంపన్నులు ఎట్ట అవుతున్నారు. కానీ రాష్ట్రం ఎట్ట దివాళ తీస్తుంది. రాష్ట్రాలు అప్పుల పాలైతే, ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పులయ్యి. కానీ నాయకులు ప్రజాసేవ పేరుతోని ఎప్పుడు ప్రజాసేవే చేసే నాయకులు సంపన్నులు అవుతున్నారు. ఈ లాజిక్ ఏంది అంటే, ఇలా వ్యవస్థల్ని, అది ప్రభుత్వాల, ఇది అసెంబ్లీల, పార్లమెంట్ల, కోర్టుల, ఈ వ్యవస్థల లెక్క నడవట్లే. డబ్బులు నడిపిస్తేనే డబ్బున్న వ్యక్తులు నడిపిస్తున్నారు, స్పష్టంగా కనపడుతుంది. లేదంటే జడ్జి ఇంట్లో కట్టలు ఉండటమైంది. ఇది ఎంత పెద్ద క్రైము. ఇది ఇలా నడుస్తున్న పరిస్థితి. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో ఇది జరిగింది. వలలో కన్నడ నేతలట, ఇది దౌర్భాగ్యం. కర్ణాటక అసెంబ్లీలో ఉన్న 48 మంది ఎమ్మెల్యేల పైన వలలో హనీ ట్రాప్ జరిగిందట. అంటే మహిళలు ట్రాప్ చేశారు, ఆ ట్రాప్లో పడ్డరు వీళ్ళు. ఆ మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు, నగ్న వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అంటే కర్ణాటక అసెంబ్లీలో ఉన్న 48 మంది ఎమ్మెల్యేలు, అందులో మంత్రులు కూడా ఉన్నారట, అన్ని పార్టీలలో ఉన్నారు. ఎమ్మెల్యేలకే వల వేసి హనీ ట్రాప్ చేస్తుంటే వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, వాళ్ళు ఏం పరిపాలన చేస్తారు? ఇప్పుడు హనీ ట్రాప్లో వీడియోలు తీసి ఒక మహిళ సపోజు ఆ వీడియోలు బయట పెడతా, నాకు అత్యంత రహస్యమైన ప్రభుత్వ కార్యకలాపాలు ఏందో చెప్పమంటే చెబుతురుగా. అంటే ఏం కావాలో ప్రభుత్వాలు ఇవ్వాలా? ఏం కావాలి? లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏం కావాలి? ఆ హనీ ట్రాప్ చేసే మహిళలలో ఉగ్రవాదులు ఉండొచ్చు, తీవ్రవాదులు పంపించిన వాళ్ళు ఉండొచ్చు, రకరకాల వ్యక్తులు ఉండొచ్చు. ఏం చేస్తున్నారు రాజకీయాలు? ఏం కమిట్మెంట్ ఉన్నట్టు? ఇది మొత్తానికి అసెంబ్లీ నుంచి నిన్న దాదాపు 18 మంది బీజేపీ ఎంపీలను సస్పెండ్ చేశారు. వాళ్ళు పేపర్లు చింపి హనీ ట్రాప్ ఇష్యూ పైన, స్పీకర్ పైన వేసినందుకు సరే సస్పెండ్ చేయొచ్చు, ఒక 6 నెలల్లో 4 నెలల్లో ఉండొచ్చు. కానీ వ్యవస్థలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యమైన. మరి దీని వెనక డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయనే కావాలని గొడవ చేపిస్తాడు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ఆయన ముఖ్యమంత్రి కావాలని ఒక చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ జరుగుతుందట. ఈ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీలో ఇది ఒక సహజమైన ప్రక్రియ అనమాట. ఉన్న ముఖ్యమంత్రిని కాళ్ళు బట్టి కింద గుంజడానికి, ఇంకోటి ఎక్కడానికి ఇవన్నీ చేస్తుంటారు. మరి ఆ భాగమా? ఇది నిజంగానే హనీ ట్రాప్ ఉందా అనేది తెలవాలా. హనీ ట్రాప్ అయితే తప్పనిసరిగా ఉన్నట్టే అర్థమవుతుంది. ఎందుకంటే స్వయాన కర్ణాటకలో క్యాబినెట్ మంత్రి అనౌన్స్ చేసిండు, హనీ ట్రాప్ ఉంది, హనీ ట్రాప్ బాధితుడు నేను కూడా ఉన్నా అని చెప్పిండు ఆయన. ప్రభుత్వంలో భాగస్వామి పక్షం ఉన్న ఆయనే చెప్పిండు. కాబట్టి ఇది కర్ణాటకలో కన్నడ నేతలు వలలో చిక్కున్నారట. ఇది ఒక వార్త. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నవ తెలంగాణ చూద్దాం. ఇది మంచి గమ్మత్తుంది వార్త. ఇవ్వాలి అంతా మీరే చేశారు, లేని ఆదాయం చూపెట్టి మోసగించారు, మీ అప్పులు తప్పులకు నిద్రలేక చేస్తున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు నిద్రలో ఉండలేదట. ఎందుకు అప్పులైనాయి అని. ఎందుకు మీకు నిద్ర? మీకేమైనా అప్పులైనాయా? రాష్ట్రానికి కాదు అప్పులైంది. ఇప్పటిదాకా చెప్పింది అదే. ఏడీఆర్ సర్వేలో రాష్ట్రమే అప్పుల పాలైతే నాయకులేమో సంపన్నులు అవుతున్నారు. నిద్ర పట్టట్లేదట ఇవాళ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ఈ అప్పులు చూసి. ఎందుకు? హామీలేమి ఇత్తిమి, అవి చేయడానికి పైసలు లేవా అని చెప్పి.
ఆయన అంతా మీరే చేశారని బీఆర్ఎస్ వాళ్ళ పైన అంటుండు. మీరు అప్పులు ఇవ్వాలి చెప్పడం ఏంది? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ మిగిలిన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండు, మిగిలిన రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిండని పదే పదే చెప్తారు. ఇవాళ నిద్రపట్టకపోవటం ఏంది గమ్మత్తుగా? ఇవాళ కొత్తగా తెలిసింది కాదు ఏమన్నా. మీరు మొన్న ప్రమాణ స్వీకారం చేసే వరకు మిగిలిన రాష్ట్రంగా ఉందని మేము అనుకున్నాం అనటానికి లేదు కదా. మీరు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు, విమర్శలు, ధర్నాలు ఇవన్నీ చేతిరి అప్పులు అయినాయి అని. ఇవాళ మళ్ళీ కొత్తగా నిద్రపట్టుకోవడం ఉండటానికి ఏముంది? ఉంటే గింటే నిద్రపట్టకపోవడానికి మేము ఏదో అనుకొని ఊహించుకొని తేడా ఏం లేదు. మనకి అనుకున్న రేంజ్లో కావట్లేదని ఉంటే నిద్రపట్టకపోవచ్చు. కానీ 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ప్రజలకు ఏం చేశారు? ప్రతి బడ్జెట్కు వ్యయానికి మధ్య సగటున 18% వ్యత్యాసం. దాని ఫలితంగానే బీఆర్ఎస్ హామీలని బుట్టదాఖలు. మేము మీలాగే 15 నుంచి 20% పెంచితే బడ్జెట్ 4 లక్షల కోట్లు దాటేది. పారదర్శితో ముందుకెళ్తాం, 100% హామీలు నెరవేరుస్తాం. శాసనసభలో బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం బట్టి ఫైర్ అయిండు. అంతా మీరే చేశారని ఆయన అంటున్నారు. లేదు లేదు మీరే చేస్తున్నారు, తిరోగమనం చేస్తున్నారు రాష్ట్రాన్ని వాళ్ళు అంటారు. మేము కూడా మీ లెక్కనే పెంచి పెడితే 4 లక్షల కోట్లు దాటేది బడ్జెట్ అంటారు. 4 లక్షల 5 లక్షల కోట్ల బడ్జెట్ ఎన్ని దాటినా ఆడ ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలకి ఆ సంఖ్యలు అంకెలు చేరట్లే. ఇవన్నీ డొల్ల. ఎవడుంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో అద్భుతమైన బడ్జెట్ అంటారు, ప్రతిపక్షంలో ఉన్న ఆల్రెడీ దాన్ని అంకెల గారడి అంటారు. ఇది సహజమైన ప్రక్రియ. నిజంగా ప్రజలకు ఏం మేలు జరుగుతుందంటే ఏం లేదు. ఇది మొత్తానికైతే నిద్ర పట్టట్లేదు అటు వాళ్ళకి. రైట్, ఈనాడు చూద్దాం. ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భరాసా ప్రభుత్వం ఖర్చు 16,70,000 కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగరసాగరు, ఓఆర్ఆర్, విమానాశ్రయం వంటి నిర్మించారా? దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలపై బట్టి సమాధానం. 16,70,000 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారా అంటున్నాను. మీరు 5 ఏళ్ళు చేశాక మళ్ళీ వాళ్ళు అదే అడుగుతారు. మీరు కూడా ఒక 8 లక్షల 10 లక్షల కోట్లు అయింది ఈ బడ్జెట్లో 5 ఏళ్ళు చూస్తే 12 లక్షల దాకా అయింది. సంవత్సరానికి 3 లక్షలు అంటే ఒక 15 నుంచి 12 లక్షల మధ్యలో ఉంటుంది. ఈ ఏం చేశారంటే ఏముండదు, సున్నా కనపడేది అక్కడ ఏం కనపడదు. ఎవరు చేసినా రాజకీయ నాయకులు ఆడ చేయడానికి ఏం లేదు. అంతా అప్పుల పాలైంది కదా రాష్ట్రం. తెలంగాణ రైజింగ్ ఇన్ అప్పులల్లో అయింది, అప్పులల్లో కూడా రైజింగ్ ఉంది. దిశ పేపర్ చూద్దాం. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తాయట. హుజూర్నగర్ సెగ్మెంట్ మఠంపల్లిలో సీఎం ప్రారంభిస్తారు. అదే రోజు లేదా మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు. మఠంపల్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోనే పంచాంగ శ్రవణం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచన. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తాయట. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చింది. ఉగాది అంటే 30 మార్చి నాడు ఉంది. ఆ రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన కాన్స్టిట్యూషన్లో పెట్టిండు. మఠంపల్లి అని లక్ష్మీనరసింహ స్వామి అంటే ప్రతిష్టాత్మకమైన టెంపుల్ అది. ఆ టెంపుల్లోనే పంచాంగ శ్రవణం ఉగాది సందర్భంగా గవర్నమెంట్ అధికారికంగా చేస్తుందట. అక్కడనే ఓపెన్ చేస్తారు. తెల్లారి నుంచి కార్డుల పైన ఇస్తారట. ఉగాది నుంచి సన్నబియ్యం వస్తాయి. కాబట్టి ఇప్పుడు గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే తెల్ల కార్డుల పైన, రేషన్ కార్డుల పైన బియ్యం తెచ్చుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. ఎందుకంటే చాలామంది రేషన్ బియ్యం వస్తున్నాయి కానీ వాటిని అమ్మేసుకుంటున్నారు. ఇప్పటికైనా అమ్మకుండా తినే పరిస్థితుల్లో ఇవ్వాలి గవర్నమెంట్. మళ్ళీ దాన్ని తుప్పు పట్టిని, పురుగు పట్టిని ఇస్తే మళ్ళీ బారబోతారు. పరబయట మీన్స్ అమ్మేస్తారు. కాబట్టి కాస్త మనుషులు తింటారు, ఈ మనుషులే తినే అనే ఆలోచనతోనే ప్రభుత్వం ఇవ్వాలి అధికారులు. వీటిని మనుషులు కాకుండా పశువులు, కుక్కలు తింటాయి, పందులు అన్నట్టు ఆలోచనతోనే ఇస్తున్నారు వాళ్ళు. అట్లే అవి చూస్తే అట్లే అనిపిస్తాయి. వీటి కనీసం పశువులు అయినా తింటాయా అనే రేంజ్లో ఉన్న ఇప్పటిదాకా ఇచ్చే బియ్యం అయితే. ఇప్పటి నుంచి ఇచ్చేయైనా ఇస్తున్నాయి సన్నబియ్యంగా, దానికి కొద్దిగా ఉపయోగించేటట్టు ఇవ్వండి. దాని నిండా పౌడరు, దుమ్ము, ధూళి, చెత్త, చెదారం, రాళ్ళు వేసి ఇచ్చి తినండి అంటే ఎవరు తినలేరు. జూలైలో స్థానిక ఎన్నికలట. ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్, ఆ తర్వాత సర్పంచ్, మున్సిపల్ నిర్వహణపై రాష్ట్ర సర్కారు సమాలోచనలు. పార్టీ నేతలకు అధినాయకత్వం సంకేతాలు. ఏర్పాటు చేస్తున్న నాయకులు అప్పటి వరకు బీసీ రిజర్వేషన్లపై స్పష్టత. అది రాదు, ఇది పోదు, ఒట్టిదే ఇదంతా. ఎక్కడ ఉంటుంది జూలైలో? 2024 నవంబర్ నుంచి ఇదిగో డిసెంబరు, ఇదిగో నవంబరు, సంక్రాంతి, శివరాత్రి, ఎన్నికలు, అదిగోపాయ ఇదిగోపాయ, ట్రైనింగు, ఇది ఎలక్షన్ వాళ్ళ పీఓలకి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఇదంతా చూసి పాపం ఊర్లలో సర్పంచ్కి పోటీ చేయాలి, ఎంపీటీసీ పోటీ చేయాలనుకునే యాస్పిరెంట్స్ ఉంటారు కదా, దావతులు ఇచ్చారు. పండగ వస్తే దావత్ ఇచ్చారు. చివరికి ఏమైంది, కొలాప్స్ అయిపోయింది. చివరికి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతాం, అది అమలు కాకపోతే నేను పార్టీ పరంగా ఇస్తున్నాడో అయాలు తేలిపోయింది, పటాపంచలమైంది అనుమానాలు. ఈ జులై కూడా నమ్మకం లేదు. ఏడవుతుంది. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపారు.
పంపేటప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమండు, మీరు ఉద్యమం చేయండి బీసీలు అంతా నేను ముందుండి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఈ ఉద్యమం ఇప్పటితో అవుతుంది. ఉద్యమం చేసి సాధించడం అంటే అది అయ్యేది కాదు. చట్టం చేసి ఇది చట్టం పార్లమెంట్లో అయ్యో అసెంబ్లీలో అయ్యేది అయితే తొందరగా అయింది. కానీ ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు కావాలంటే ఇప్పట్లో కావాయి. నిజంగానే ఉద్యమాలు చేసి రిజర్వేషన్లు అయ్యి స్థానిక ఎన్నికలు జరగడం అనేది అది సాధ్యమయ్యేది కాదు. ఉద్యమాలు చేస్తే రిజర్వేషన్ రావచ్చు, అది 1 సంవత్సరం పట్టవచ్చు, 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు. కానీ స్థానిక సంస్థల జులైలో అనేది అంత ఈజీ అయితే కాదు. వీళ్ళు మళ్ళీ ఒకటి కదిలిచ్చారు. రైట్. ఇది దిశ పేపర్కి సంబంధించి. సాక్షి బడ్జెట్పై సభ బగలబగల మండిందట. పేపర్లు తారుమారైనట. వికారాబాద్ జిల్లా తాండూరులో సంస్కృతం బదులుగా తెలుగు ఇచ్చారట. ఏమి ఎగ్జామ్స్ పెడతారు ఏందో. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో అయితే ఇంగ్లీష్ పేపర్లో మ్యాథ్స్ పేపర్లో తప్పులు ఇచ్చారు, ఒక 5-6 క్వశ్చన్లు. మరి దీనిపైన ఎట్లా బిలీవ్ చేస్తారు అసలు? ఈ రిజల్ట్ పైన, వీళ్ళు చేసే ఎగ్జామ్ల పైన. 10th పేపరు తెలుగు సంస్కృతం జరిగితే తెలుగు పేపర్ ఇచ్చారట. మళ్ళీ ఈ వాట్సాప్లో చక్కర్లు కొట్టినట. అది కాదు తప్పని ఎడ్యుకేషన్ డైరెక్టర్ చెప్పిండు. కానీ నల్గొండ జిల్లా శాలిగవరంలో వెలుగులోకి వచ్చిన ఘటన గందరగోళం సృష్టించడానికే వాట్సాప్ ప్రచారం చేశారు అని పాఠశాల విద్యా డైరెక్టర్ అంటుండు. ఇది పేపర్లో అయితే మారినాయట. ఇది సాక్షికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు, మాది 100% ప్రజా బడ్జెట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటుండు. ఇప్పుడు గాలిలో మేడలు కట్టినా, నిజమైన మేడలు కట్టినా ప్రజలకు వచ్చే మేడలు కావు, ఊటీ ఇవన్నీ. ఆయన గాలిలో మేడలు కట్టలేరు అంటుండే. మీరంతా వాస్తవ దూరంగా ఉంది, డొల్లతనం ఉంది బడ్జెట్లో అని ఏం చెప్తుండు. ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం తర్వాత జనాలకు ఒరిగేదేం లేదు. కులగన్నతోనే అసమానతలు బయటపడతాయి, నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్తున్నారు. కులగన్నతో నిజంగానే అసమానతలు బయటపడతాయి. పడ్డాక ఏంది మరి నెక్స్ట్? ఇప్పుడు తెలంగాణలో కులగన్న చేశారు, 56% బీసీలు ఉన్నారని తెలిసింది, అసమానతలు బయటకు వచ్చినాయి. అంటే 56% ఉన్న బీసీలకి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో ఏం పెట్టింది? 11,000 కోట్లు పెట్టింది. 3 లక్షల కోట్ల పైన బడ్జెట్ ఉంటే 11,000 కోట్లు బీసీలకు పెట్టింది. మరి అసమానతలు బయటపడ్డాక కూడా మళ్ళీ అసమానతే ఉంది కదా బడ్జెట్లో. 56% ఉన్న బీసీలకి బడ్జెట్ ఎంత? 1,50,000 కోట్లు బీసీ శాఖకి కేటాయించాలి. కేటాయించారా? 10% కూడా కేటాయించాలి. 3% కేటాయించారు బడ్జెట్. 56% ఉన్న ప్రజలకు 3% బడ్జెట్ ప్రవేశపెట్టి నేను అసమానతలు బయటపడతాయని చేయట్లేదు, అసమానతలు బయట పెట్టినా అంటాడు. బయట పెట్టి సుఖం ఏముంది? కడుపు కాలుతున్నారు కదా. అసమానతలు బయటపడ్డాయి, 56% బీసీలు ఉన్నది తెలిసింది. ఇవాళ క్యాబినెట్లో బీసీలు ఎంతమంది ఉన్నారు? 7 అగ్రవర్ణాలు ఉంటే 2 బీసీలు ఉన్నారు. మరి అది అసమానత కదా. ఆ అసమానత రాహుల్ గాంధీ తొలగించవచ్చు కదా. ఎస్, బీసీల లెక్క తెలిసింది, క్యాబినెట్ మొత్తం రిజైన్ చేయండి, బీసీలని 56% పెడదాం, 9 మంది బీసీలు ఉండాలి, 18 మంది మొత్తం క్యాబినెట్, 9 మంది 10 మంది బీసీలు ఉండాలి. కాబట్టి ఒక 10 మందిని బీసీలు పెడదాం, ఒక 2 రెడ్లను పెడదాం, లేదా 2 ఓసీలను పెడదాం, మిగతా వాళ్ళని ఎస్సీ ఎస్టీలను పెడదాం అని పెడితే అప్పుడు మీరు చేసిన లెక్క చూపించిన అసమానతని న్యాయం చేసినట్టు అయింది. ఉత్త అసమానతని బయటపెట్టి మళ్ళీ న్యాయం చేయకపోతే అది దేనికి ఉపయోగపడుద్ది? రాహుల్ గాంధీ గారు చెప్తున్న అసమానతల్ని నేను బయటపెట్టినా బయటపడతాయని కులగాన చేయట్లేదని. చేసే సుఖం. రైట్, ఇది వెలుగుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.